నమస్తే వెల్కమ్ టు ఏపీ రౌండప్ ఇన్ 6 minutes. మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. కశ్మీర్ భారత్లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. నటసింహం నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2025 ఏడాదికి సంబంధించి కేంద్రం మొత్తం 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి అవార్డులను అందజేయగా నందమూరి బాలకృష్ణ పంచకట్టులో హాజరై అవార్డు అందుకున్నారు. సమాచార శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, దాతృత్వవేత్త సుధానగుంట రాఘవేంద్ర ప్రసాద్ మరియు ఆయన భార్య కళ్యాణి ప్రసాద్లను వారి దాతృత్వం మరియు సమాజానికి చేసిన సేవను ప్రశంసించారు. గుంటూరులోని జేకేసీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో అమెరికా నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ గా సేవలందించడం నుంచి హ్యూస్టన్ లో బోధన వరకు డాక్టర్ ప్రసాద్ స్ఫూర్తిదాయక జీవితాన్ని మంత్రి ప్రశంసించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 9 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం ఈ దంపతులు ఇటీవల గుంటూరు ఇంపాక్ట్ ఫౌండేషన్ కు 4 కోట్లు విరాళంగా ఇచ్చారని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటు సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఏ దేశ ప్రధాని కూడా రాజధాని నిర్మాణ పనులకు రెండోసారి శంకుస్థాపన చెయ్యరని, అయితే జగన్ చేసిన దుర్మార్గాలు తెలుసుకుని నష్టపోయిన రైతులకి అండగా నిలవడం కోసం మళ్లీ వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పాలసీ దేశంలోని అత్యుత్తమ పాలసీగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక. ఆ విధంగా పాలసీ రూపకల్పన చేసేందుకు అధ్యయనం చేస్తున్నాం. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పరిశ్రమలు ఏపీకి తీసుకొచ్చి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లు డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మే 2వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పర్యటన ఉన్న నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తుళ్లూరులో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సభ జరిగే ప్రాంతాలన్నింటినీ డీజీపీ పరిశీలించారు. సిబ్బంది నుంచి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రధాని పర్యటనలో భాగంగా అదనపు పోలీస్ బలగాలు ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతాలు చేరుకున్నాయి. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు 90% పూర్తయ్యాయని, ఇవాళ సాయంత్రానికి మిగతా పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల వెళ్లే రాజధాని పనుల పునఃప్రారంభానికి ఇంత సమయం పట్టిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీవారి సేవ యొక్క నాణ్యతను మెరుగుపరిచి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ అధికారులు శ్రీ సత్యసాయి సేవా సంస్థ, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించి అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ఆధారంగా శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. ఈ మార్పులు ఏప్రిల్ 30న కొత్తగా రూపొందించిన అప్లికేషన్ ద్వారా అమల్లోకి రానున్నాయి. ఆత్మకూరు పట్టణంలోని హెలీప్యాడ్ ను పరిశీలించిన అనంతరం ఇండస్ట్రియల్ పార్క్ ను, నెల్లూరు పాలెం ఎస్టీ కాలనీను, ప్రజావేదిక సమావేశం నిర్వహించే సభా ప్రాంగణాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కు మంత్రి ఆనం వివరించారు. ముఖ్యమంత్రి వచ్చే రూట్ మ్యాప్ ను, ఇక్కడి కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయమని స్థానిక అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. మత్స్యకారుల సంక్షేమానికి, వారి ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండ మండలం పాకల పల్లెపాలెంలో సోమవారం రాత్రి నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయం పేరుతో సీఎం చంద్రబాబు సాగిస్తున్న వికృత క్రీడను క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులపై ఉందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.